జై కేసీఆర్. ఒక్క నిమిషం ప్లీజ్, మనకి ఇప్పటికే లేట్ అయింది. దయచేసి ఇప్పుడు మనం రైతులు అవస్థ పడుతున్నారు. రైతులు గోస పడుతున్నారు. దయచేసి మనం ఒక్కసారి అర్థం చేసుకోవాలి. నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, కేటీఆర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నా. నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. ఒక్క నిమిషం నేను రైతుల గోస దయచేసి మనం అర్థం చేసుకోవాలి. పోరాటానికి సిద్ధం కావాలి. రేవంత్ రెడ్డిని దిగొచ్చే వరకు మనం పోరాటం చేయాలి. ఏందండి రైతులు, నాకు 40 ఏళ్ల కింద నేను వ్యవసాయం చేశాను. ఆ రోజు నీళ్లు లేక, కరెంటు లేక, కొనేటోళ్ళు లేక అవస్థ పడ్డం కాంగ్రెస్ ప్రభుత్వంలో. అవి గుర్తుకొస్తాను. ఇప్పుడు గుమ్ములలో పోసుకునేవి ఒడ్లు మక్కలు. ఈరోజు ఎంత గోసపడతాండయా. కేసీఆర్ ఏయంలో కల్లాల దగ్గరికి వచ్చి మక్కలు కొన్నారు, ఒడ్లు కొన్నారు, తడిసిన ధాన్యం కొన్నారు. బస్తాల కాడ గోస, కాంటా పెట్టే కాడ ఎంత ఇస్తామని అడుగుతాను. ట్రాన్స్పోర్ట్కు కింటాకు 100 రూపాయలు అంటారు. మళ్ళా నెల రోజుల బట్టి అక్కడనే పెట్టిండ్రు. నెల రోజులాక రైతులు కాపలా పడుతున్నారు. కేటీఆర్ గారు దయచేసి మా వరంగల్లో మీటింగ్ పెట్టడం మేము అదృష్టంగా భావిస్తున్నాం. మేము పోరాటానికి సిద్ధంగా ఉన్నాం. మా నియోజకవర్గ నాయకులందరూ 5 రోజుల బట్టి మీరు పిలిపిస్తే కల్లాల దగ్గర నుండి మేము ధర్నా చేశాం. మార్కెట్ యార్డ్ల దగ్గర మా నాయకులందరూ కూడా ధర్నా చేశారు. 5 రోజులు ఎండలో తిరిగాం. రైతాంగం అంతా మేము మద్దతు తెలిపాం. జిల్లా వ్యాప్తంగా కూడా ఇట్లా కదిలికి వచ్చింది. మీరు ఏ పిలిపించినా మేము సిద్ధంగా ఉన్నాం. నేను మంత్రులకు, ఎమ్మెల్యేలకు ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా. మీరు ఇక్కడ పెట్టి ఏదో మేళ పెడతాను. మేళ కాదు బిడ్డ, వరంగల్ మార్కెట్లో పెట్టు, లేకపోతే కల్లాల దగ్గరికి వచ్చి పెట్టు. ఉరికిచ్చి కొడతారు మీ ఎమ్మెల్యేలను, మంత్రులను. ఇక్కడ మేళ చేసి డప్పులు కొట్టుడు కాదు. ఛాలెంజ్ చేస్తానా, దమ్ము ఉంటే ఏ మార్కెట్కి వస్తావో మేము అందరం వచ్చినందుకు సిద్ధంగా ఉన్నాం. ఒక్క రైతు హ్యాపీగా ఉండదని చెప్తే ముక్కు నాలుగు రాస్తామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని మక్కలు కానీ, ఒట్లు కానీ, నువ్వు రైతు బంధు ఎగ్గొట్టావు, బోనస్ ఎగ్గొట్టావు, అన్ని ఎగ్గొట్టావు, దాన్ని ముచ్చట పక్కకు పెట్టు. మొదలు మక్కలు, ఒట్లు కొనే ఏర్పాటు చెయ్యి. రైతాంగం ఎండల వస్తాండ్రు, ఇబ్బంది పడతారు. వర్షాలు పడతాయా, గాలి ద్వారా వస్తే భయంతో ఉన్నారు. దయచేసి దిగిరా. రేవంత్ రెడ్డి గారు దిగి రాకపోతే నా కేసీఆర్ గారే వరంగల్లో వచ్చి దుమ్ము లేపుతాడని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ థ్యాంక్ యూ దయనా దుమ్ము లేపిండు.